ఊహించని ఒక దేశం నుండి ఒక వ్యక్తి వస్తే ఎలా ఉంటుంది? 1954లో జపాన్లోని హనేడా ఎయిర్పోర్ట్లో దిగిన ఒక ప్రయాణికుడు చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయాడు. ఎందుకంటే అతను వచ్చిన దేశం ఈ ప్రపంచంలోనే లేదు. ఒక మామూలు రోజున, కోటు వేసుకున్న ఒక యూరోపియన్ వ్యక్తి పాస్పోర్ట్ కంట్రోల్ దగ్గరకు వచ్చాడు. అధికారులు అతని పాస్పోర్ట్ చూసి షాక్ అయ్యారు. అది చూడటానికి అసలు సిసలు పాస్పోర్ట్ లాగే ఉంది, కానీ అందులో ఉన్న దేశం పేరు టోడ్. అప్పటివరకు అధికారులు అలాంటి దేశం పేరు వినలేదు. అధికారులు అతన్ని అడిగితే, టారెడ్ దేశం వెయ్యేళ్లుగా ఉంది, మీకు ఎలా తెలియదు? అని అతను తిరిగి వాదించాడు. మ్యాప్ తీసి చూపించమంటే, ఫ్రాన్స్ మరియు స్పెయిన్ మధ్య ఉన్న అండోరా అనే దేశం వైపు వేలు చూపిస్తూ, ఇదే నా దేశం టారెడ్ అని ఖచ్చితంగా చెప్పాడు. అతని దగ్గర ఉన్న కరెన్సీ, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఆ దేశానివే. నిజం తెలుసుకోవడానికి అధికారులు అతన్ని ఒక హోటల్ రూంలో పెట్టి, బయట సెక్యూరిటీని ఉంచారు. కానీ మరుసటి రోజు ఉదయం చూసేసరికి, కిటికీలు లేని ఆ గది నుండి అతను మాయమయ్యాడు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నా అతను ఎలా వెళ్లిపోయాడు? అతని పాస్పోర్ట్, ఆధారాలు కూడా ఎయిర్పోర్ట్ ఆఫీస్ నుండి మాయమయ్యాయి. అతను ఏదైనా ప్యారలల్ యూనివర్స్ నుండి వచ్చాడా? లేక టైం ట్రావెలరా? ఇప్పటికీ దీనికి సమాధానం లేదు. ఈ వింతైన టైం ట్రావెల్ కథ మీకు నచ్చిందా? ఇలాంటి హై రీచ్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎకోస్ ఆఫ్ టైమ్.